కమింగ్ టు మన యువకిషోరం నారా లోకేష్ గారు 90,000 మెజారిటీ. నారా లోకేష్ గారు మనకందరికీ తెలిసిందే. మనమందరం ఏమనుకున్నామంటే నారా లోకేష్ గారు ఏం చేయగలరు, ఎలా చేయగలరు అని అనుకున్నాం. కానీ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు, కార్యకర్తలు మనకు దిక్కేంటి అని చూస్తున్నప్పుడు నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర స్టార్ట్ చేశారు. నారా లోకేష్ గారు స్టార్ట్ చేసిన యువగళం పాదయాత్రే ఈ రోజు మనకు దక్కిన విజయానికి నాంది అని చెప్పడానికి గర్విస్తున్నాను. ఇంతకు ముందు అదే మంగళగిరిలో 5,000 మెజార్టీతో ఓడిపోయారు. ఆయన అప్పుడే చెప్పారు, ఓడిపోయిన నియోజకవర్గాన్ని పట్టుదలతో తన కృషితో కంచుకోటగా దిద్దారు. ఈ రోజున మంగళగిరి నియోజకవర్గాన్ని 90,000 మెజారిటీ టాప్ 3లో ఉన్నారు ఆయన. అదే ఆయన చెప్పారు కూడా, టాప్ 3లో మెజారిటీస్ లో నేను ఉంటాను అని చెప్పారు. అలానే టాప్ 3 మెజారిటీస్ లో ఆయన ఉన్నారు. పార్టీకి నేను డెఫినెట్ గా చెప్పగలను, ఆయన దిక్సూచి, తెలుగుదేశం పార్టీకి దిక్సూచి కాబోతున్నారు. అండ్ ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు, మినిస్టర్ గా అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు లాస్ట్ టైమే. ఈసారి కూడా మంచిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి